ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వై జంక్షన్ దండమూడి కళ్యాణ మండపంలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు జనసేన ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే బాలరాజు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయేటువంటి మొదటి ఆవిర్భావ సభను ఉత్సవంలా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. మాజీ సీఎం జగన్ మాటలను ఎవరూ పట్టించుకోనక్కర్లేదని, ఆవిర్భావ సభపై జన సైనికులు దృష్టి పెట్టాలని అన్నారు. అలాగే రేపు 14వ తారీఖున జరగబోయేటువంటి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకి పోలవరం, చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ కార్యకర్తలు రావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అప్పలనాయుడు గారికి, అలాగే ఈశ్వరయ్య గారికి, రవికుమార్ గారికి, సాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో జనసేన పార్టీ యొక్క కార్యాచరణ ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, గత 8 నెలల బట్టి ఈరోజు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ ఆవిర్భావ సభ జరుపుకుంటున్నాం. ప్రపంచం అంతా కూడా మన వైపు, జనసేన పార్టీ వైపు చూసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే సభ ఉందో ఈ సభకి హాజరు కావాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటి జరిగేటువంటి సభ ఇది. దీన్ని లక్షలాది మందిని అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మీటింగ్ పెడతారు, ఎప్పుడు సభ పెడతారు, వారి యొక్క సందేశాన్ని వినాలి అనేటువంటి ఆలోచనతో ప్రజానీకం అంతా కూడా ఉంది. దానికి ఏ రకంగా మేము తీసుకెళ్లాలన్న దాని మీద ఈ రోజున ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీడియా ద్వారా మరి జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, పబ్లిక్ ప్రజానీకానికి ఈ యొక్క 8 నెలల కాలంలో జరిగినటువంటి పాలన ఏ విధంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏ విధంగా ఉందనేది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. రేపు 14వ తారీఖున లక్షలాది మంది ఆ సభకు తరలి వచ్చి ఈ యొక్క దేశం పవన్ కళ్యాణ్ గారి వైపు చూసే విధంగా